హాయ్ విను, మనం చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో చూస్తుంటాం. చిన్న అన్నదానం చేసిన తర్వాత లేకపోతే ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత ఫొటోస్ వేస్తూ ఉంటారు జనాలు. సో ఏంటంటే మనం అడిగామనుకోండి, ఏంటంటే ఆ చిన్న కార్యక్రమం చేసి మీరు ఫొటోస్ అలా వేస్తున్నారు, మార్కెటింగా, ఎగ్జిబిషనిజమా అని అడిగామనుకోండి, లేదండి మమ్మల్ని చూసి 10 మంది ఇన్స్పైర్ అవుతానికి మేము ఇలా చేస్తున్నాం అని చెప్తారు. సో ఎంతమంది ఇన్స్పైర్ అవుతారో తెలియదు, కానీ ఆ రిసీవ్ చేసుకున్న వాళ్ళు బాధపడతారన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. నేను ఒక మంచి ప్రత్యక్ష ఉదాహరణ. ఒకసారి నేను కొంతమంది ఫ్రెండ్స్తో ఒక రెస్పెక్ట్ హోమ్, అదేనండి ఓల్డ్ ఏజ్ హోమ్, నేను రెస్పెక్ట్ హోమ్ అనే అంటాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిని చూశాను, స్పెట్స్ పెట్టుకొని పెద్ద ఆయన కూర్చున్నాడు. నన్ను చూడగానే చాలా డిస్టర్బ్ అయ్యాడు ఆయన. సో నేను ఆయన్ని గమనించడం మొదలుపెట్టాను. ఈయనేంటి నన్ను చూసి డిస్టర్బ్ అవుతున్నాడని చెప్పి నేను డిస్టర్బ్ అవ్వాను. సో ఆయన వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అక్కడ అంతా సీనియర్ సిటిజన్స్, తర్వాత ఏంటంటే రెస్పెక్ట్ హోమ్లో ఉండే వాళ్ళందరూ అక్కడే ఉన్నారు పాపం, పెద్దవాళ్ళంతా. సో వాళ్ళకి ఏంటంటే ఒక మెసేజ్ ఇవ్వడానికి, అదేవిధంగా కొంచెం ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం ఒక ఆర్గనైజేషన్ తరఫున వెళ్ళాం అనమాట. నేను తర్వాత అక్కడికి వచ్చినప్పుడు రికలెక్ట్ చేసింది ఏంటంటే, ఆయన ఒక ప్రముఖ వ్యక్తి. ఆయన అనేక దేశాలు తిరిగి ఆయన ఫ్రెంచ్, జర్మన్, తర్వాత ఇంగ్లీష్, ఇలాగా అన్ని భాషలు. ఆ రోజుల్లో కాకినాడలో ఫ్రెంచ్, జర్మన్ కోచింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరండి యాక్చువల్గా. సో అంత ఫేమస్ పర్సన్ ఈయన. అప్పుడు నేను రికగ్నైజ్ చేశాను. నాకు మంచి మిత్రుడు కూడా, పెద్ద వయసు అయినా సరే నాకు మంచి మిత్రుడు. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్లో మేము ఇద్దరు కమ్యూనికేట్ చేసేవాళ్ళమి, కలిసేవాళ్ళం ఇక్కడ. సో తర్వాత నాకు అనిపించింది సో అండ్ సో పర్సన్ అని చెప్పి నేను చాలా బాధపడ్డాను. కానీ నేను ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన నన్ను అవాయిడ్ చేద్దామని చూసిన, అంటే పరిస్థితుల వల్ల ఆయన అక్కడ ఉండటం జరిగింది. సో అలాంటి ప్లేస్లో ఒక ఫోటో తీసి ఆయనకు 4 ఫ్రూట్స్ ఇచ్చేది, ఫోటో తీసి నాకు కూడా ఉన్న వాళ్ళు వేసినట్లయితే ఆయన యొక్క పరిస్థితి ఏంటండి. సో అక్కడ ఉండే వాళ్ళంతా అప్పటికప్పుడు పరిస్థితులు బాగలేకో, లేకపోతే పిల్లలు చూడకో, లేకపోతే ఆస్తి లేకో, లేకపోతే వాళ్ళ పిల్లలు అబ్రాడ్ ఉండి వాళ్ళని పిల్లలు నేరుగా చూడలేక ఇక్కడ ఉంచినది అవ్వచ్చు, రకరకాల సిచ్యువేషన్స్ అవ్వచ్చు. సో మనకి వాళ్ళ పొజిషన్ తెలియదు. వాళ్ళని తీసి వాళ్ళకి ఏదో 4 ఫ్రూట్స్ వాళ్ళకి భోజనం పెట్టి, అన్నదానం పెట్టి వాళ్ళకి ఫొటోస్ వేయటం ఏంటండి, ఇది మరీ చీప్ కదా. మీ పబ్లిసిటీ కోసం వాళ్ళని బలి చేయడం. దయచేసి నా రిక్వెస్ట్, చిన్న చిన్న అన్నదానాలు, లేకపోతే ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్, లేకపోతే రెస్పెక్ట్ హోమ్స్, ఓల్డ్ ఏజ్ హోమ్కు, లేకపోతే ఆర్ఫనేజ్కి వెళ్ళినప్పుడు దయచేసి ఆ ఫోటోలు వేయటం వల్ల ఏంటంటే వాళ్ళ ప్రైవసీ వాళ్ళు మిస్ అవుతున్నారు. మీరేమంటారు? మీ ఒపీనియన్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.